హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బిందు రెడ్డి వరల్డ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి. అప్పుడు ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. మేమైతే వీటిని శనగ్గింజలు అని పిలుస్తామండి. మా సైడ్ అంతా ఇట్లాగే పిలుస్తాము. మీకు అర్థమయ్యే దానికోసమని పల్లీలు అని చెప్తున్నాను. ఆ పల్లీలు అంటే అందరికీ అర్థమవుతుంది. కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మీ ఏరియాస్లో మీ భాషలో ఎలా పిలుస్తారనేది నాకు చెప్పండి కామెంట్స్లో. ముందుగా అయితే పల్లీల పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి. వీడియోలో ముందుగా చూపించిన విధంగా పల్లీలు ఒక కప్పు తీసుకోండి. లేదా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోండి. పల్లీలు ఒక కప్పు తీసుకున్నప్పుడు అట్లాగే ఎండుమిర్చి హాఫ్ కప్పు కానీ లేదా పావు కప్పు కానీ మీ కారంకి తగ్గట్టు తీసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకోండి. అది మిక్సీకి వేసుకునేటప్పుడు అది అవసరమవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే పల్లీల్ని వీడియోలో చూపించిన విధంగా పెనంలో వేయించుకోవాలండి. నీట్గా బాగా వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేయించుకోకూడదు, మరీ తక్కువ వేయించుకోకూడదు. అవి మరీ తక్కువ వేయించుకుంటే ఏమవుతుందంటే అస్సలు టేస్టే ఉండదండి. పచ్చి గింజలు కాదు, పచ్చిగానే స్మెల్ వస్తూ ఉంటుంది. పచ్చి గింజల్ని మనం పొడిగొట్టినట్టు ఉంటుంది. అందువల్ల కొంచెం మీడియంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎండుమిర్చి వేసుకొని అది కూడా వేయించుకోవాలండి. చాలామంది ఒకేసారి వేయించుకుంటారు. పల్లీలు ఎండుమిర్చి రెండు వేయించుకుంటారు. కాకపోతే అలా వేయించుకుంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతుంది. కాబట్టి విడివిడిగా వేయించుకొని సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి. వేయించుకున్న వాటిని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు దాంట్లోకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పల్లీలు, ఎండుమిర్చి అట్లాగే తెల్లపాయలు మీకు చూపించినట్టు ఆ 3 కాకుండా కొంచెం ఉప్పు కూడా మీరు యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఈ పౌడర్ని ప్రతి దానికి వాడతానండి. అన్నిటికీ కూరగాయల తాలింపుకి కానీ కర్రీస్లోకి కానీ, ఒకవేళ ఏదైనా కర్రీస్ కొంచెం వాటర్ ఎక్కువైపోయినా అందులోకి చిక్కబడ్డానికి అట్లాంటి వాటన్నిటికీ కూడా వాడతాను. రైస్లోకి పక్కన నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. అట్లాగే ఇడ్లీలోకి పక్కన పొడి పెట్టుకొని తినడానికి కానీ, అట్లాగే గుత్తొంకాయ చేస్తాం కదండి, దానికి అప్పటికప్పుడు మనకు టైం లేకపోయినా ఇన్స్టెంట్గా మనము దీన్ని మిక్స్ చేసేసుకొని దాన్ని కూర్చుకొని వంకాయలోకి కూర్చుకొని చేసేసుకోవచ్చు. దానికి కూడా యూజ్ అవుతుంది అండి. కాబట్టి నేను ప్రతిదానికి దీన్నే వాడతాను. వారానికి ఒకసారి నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత బాగా అది కూడా చల్లారనివ్వాలి స్టోర్ చేసుకోవడానికి. బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఒక బౌల్లో తీసుకున్నాను దాన్ని. ఒక బాక్స్లో వేసి పెట్టుకునేసినాం అనుకోండి, అది స్టోర్ ఉంటుంది. అట్లాగే ఈ పొడి మనము కూరల్లో కానీ వేరే దాంట్లో కానీ దేంట్లోకైనా యూజ్ చేస్తే ఉప్పు వేసుకునే పని అయితే ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం వాటిలో తగ్గించి వేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలండి. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా ఉండడానికి కోసము అది నేను ఉప్పు వేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో ఏంటంటే ఇలాంటి కంటైనర్లో ఒక దాంట్లో మీరు యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ప్రతి కర్రీకి మనకు యూజ్ అయ్యేదే పొడి. ఈజీగా చేసి పెట్టుకున్నామంటే వీక్లీ వన్స్ హడావిడి లేకుండా కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తాలింపులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ పొడిని ఏ వాటిల్లోకి ఏ కూరగాయల్లోకి మనము ఫ్రై అనేది వేసుకునేటప్పుడు యూజ్ అవుతుందో చెప్తానండి తర్వాత.